ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి కేసు, అమ్మాయి సుగాలి ప్రీతి కేసు, ఇట్లాంటి వాటిట్లలో ఆ కుటుంబం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా విచారించట్లేదు కాబట్టి పబ్లిక్లోనేమో ఒక కాన్సెప్ట్ వస్తుంది, ప్రాక్టికల్గా వేరేగా ఉంటుంది. విచారణాధికారి ఫైనల్, నా ఇష్ట ప్రకారం నువ్వు వాడిని లోపలేసి ఈయన్ని లోపలేసి అంటే ఉండదు. సార్ ఒకవేళ సిబిఐ కనుక అన్ని కోణాల్లో విచారణ చేసాం, ఇక తదుపరి విచారణ అవసరం లేదు అంటే ఇంకా కేసు క్లోజ్ అయిపోయినట్టే. కేసు క్లోజ్ అవ్వదు. అప్పుడు ఇక ఈ జగన్ పాయింట్ పక్కకి పోయి మిగతా విచారణ ట్రయల్స్ నడుస్తాయి. ఈ అమ్మాయికి కూడా ట్రయల్ తొందరగా జరగాలనుకోవట్లేదు. ఇప్పుడు దస్తగిరి డైరెక్ట్గా నేనే నరికాను అని చెప్పిన తర్వాత వాడిని ఈ అమ్మాయి కాపాడుకొస్తుందంటే ఏమనాలా? నేనే నరికాను, ఆ కాగితాల కోసం ఎతికామని ఇప్పటికి కూడా ఆ వాంగ్మూలం దాంట్లో ఏమి విత్తి రావాలి అతను. తర్వాత ఎవరినో ఈ కేసులోకి లాగాలనుకుంటున్నారు. ఎవరినో ఏంది, జగన్ని లాగాలనుకున్నారు, భారతిని లాగాలనుకున్నారు. అదే నిన్న కోర్టు అడిగిందంటగా, మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ఎవరు ఒక స్పష్టత లేదు అనేది. రైట్ చూద్దాం నిజంగా వివేక్